హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్టోరీ. ఒక చల్లని ఉదయం ఒక సరస్సు దగ్గర తల్లి బాతు తన గుడ్లపై కూర్చుంది. ఒక్కొక్కటిగా గుడ్లు పలిగాయి. అందులో నుంచి పసుపు రంగు బాతు పిల్లలు బయటకు వచ్చాయి. కానీ చివరి గుడ్డు కొంచెం పెద్దగా ఎక్కువ సమయం తీసుకుంది. అది పలిగినప్పుడు అందరికంటే భిన్నంగా కనిపించేది. బాతుపిల్ల బయటకు వచ్చింది. ఇది గోధుమ రంగులో కొంచెం పెద్దగా ఉంది. ఇతర బాతుపిల్లలు దీనిని చూసి నీ రూపం మాలా లేదు అని హేళన చేశాయి. చిన్న బాతుపిల్ల నీటిలో తన ప్రతిబింబాన్ని చూసి బాధపడింది. రోజులు గడిచే కొద్దీ ఇతర బాతుపిల్లలు దానిని ఆటల్లో చేర్చుకోలేదు. కొందరు దానిని వెక్కిరించారు. అవును, ఇది వేరుగా కనిపించింది. బాధను తట్టుకోలేక అది సరస్సు విడిచి వెళ్ళిపోయింది. బాతుపిల్ల చాలా దూరం ప్రయాణించింది. ఒక మహిళ దానిని తన ఇంట్లో ఉంచుకుంది. కానీ ఆమె ఇంట్లో కోడి, పిల్లులు దీనిని హేళన చేశాయి. నువ్వు గుడ్లు పెట్టలేవు, ఎలుకలను పట్టుకోలేవు, నీ ఉపయోగం ఏంటి అని. బాతుపిల్ల మరలా ఒంటరైపోయి చిన్న బాతుపిల్ల తిరిగి బయలుదేరింది. ఒక సరస్సు దగ్గర ఇది కొన్ని తెల్లని అందమైన పక్షులను చూసింది. అవి పొడవైన మెడలు, అందమైన రెక్కలు కలిగి ఉన్నాయి. నాకు వాటిలా ఉండగలిగితే ఎంత బాగుండేది అని అనుకుంది. కాలాలు మారాయి. శీతాకాలం వచ్చింది. చిన్న బాతుపిల్ల వణికిపోయింది. కానీ వసంతం తిరిగి రాగానే ఇది మారిపోయింది. దీని రెక్కలు బలంగా, శక్తివంతంగా మారాయి. ఇది మునుపటిలాగా లేదు. దీని రెక్కలు తెల్లగా మారాయి. దీని మెడ పొడవుగా అందంగా మారింది. ఇది నీటిలో తన ప్రతిబింబాన్ని చూసి ఆశ్చర్యపోయింది. బాతు అర్థం చేసుకుంది, ఇక నేను చిన్న బాతు పిల్లని కాదు, నేను ఒక అందమైన హంస అని. ఇతర హంసలు దానిని చూసి స్నేహంగా దగ్గరికి వచ్చాయి. మొదటిసారి బాతుపిల్లకి అసలు నిజం అర్థమయ్యింది. ఇది ఎప్పుడు భయంకరంగా లేదు, కేవలం భిన్నంగా ఉండేది. ఆనందంతో ఇది రెక్కలను విప్పి ఎగురుతూ దాని నిజమైన స్థలాన్ని కనుగొంది. ఈ కథ నీతి: భిన్నంగా ఉండడం తప్పు కాదు, ప్రతి ఒక్కరికి ప్రత్యేకత ఉంటుంది. మీకు ఈ స్టోరీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.